కేసీఆర్కు కుమార్తె కవిత లేఖ, మై డియర్ డాడీ అంటూ రాసినటువంటి కవిత లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్లో ఉంది. బీఆర్ఎస్ భౌతవ్యం ఎటు దారి తీస్తుందో అనేటువంటి చర్చకి ఆమె వ్యవహారం ఆస్కారం ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు ఒకదారి కొడుకు ఒకదారి పట్టారు. ఇద్దరు ఆరంభంలో ఒకే దారిన ఆరంభించారు. ఒకరి కోసం ఒకరు ప్రయత్నం చేశారు. జగన్ జైలుకి వెళ్తే షర్మిల పాదయాత్ర కూడా చేసి పార్టీకి అండగా నిలబడ్డారు. 2019లో అధికారం దక్కించుకునేటంత వరకు అన్నకి తోడుగా ఉన్నారు. అన్న విసిరిన బాణం, నేను జగనన్న విసిరిన బాణం అని కూడా చెప్పుకున్నారు. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డికి అధికారంలో వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఒకరినొకరు పలకరించుకుని ఒకరినొకరు మాట మాత్రం మాట్లాడుకునే దానికి కూడా అవకాశం లేనంత దూరం పెరిగింది. జగన్ విసిరినటువంటి బాణం గురితప్పి జగన్ మీద ఎక్కుపెట్టేందుకు కారణమయ్యింది. అలాంటి తరుణంలో ఇప్పుడు అదే పరిస్థితి కేసీఆర్ ఫ్యామిలీలో కూడా వస్తుందా? కేటీఆర్ కవిత చెరోదారి పడతారా? ఒకరి మీద ఒకరు బాణాలు విసురుకునే పరిస్థితి వస్తుందా? అందుకు ఇది ఆరంభమా అనేటంత స్థాయిలో ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. మరి ఎక్కడి వరకు వెళ్తుంది? కేసీఆర్ ఎంత మేరకు ఇరు క్యాంపుల్ని, కవిత కేటీఆర్ 2 క్యాంపులకి సర్దుబాటు చేస్తారు? మధ్యలో అల్లుడు హరీష్ రావు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే జగను షర్మిలే, తెలంగాణలో అందుకు భిన్నమైనటువంటి వాతావరణం. అక్కడ 3 ముక్కలాట. కేసీఆర్ తర్వాత ఎవరికి వాళ్లే సారథి కావాలని ఆశించే నాయకులు 3 ఉన్నారు. దాంతో మరి అక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఏమవుతుంది, ఎటు మళ్ళుతుంది, ఎలా దారి తీస్తుంది? ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకోవడానికి బీజేపీ నాయకత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మరి ఆ బీజేపీ గేమ్లో పావుగా మారేది ఎవరు? బీజేపీ ఆశించినట్టుగా వ్యవహరించేది ఎవరు? మనం చూసాం కదా, ఎన్సీపీ అజిత్ పవార్ని ఆయన సొంత బాబాయ్ శరద్ పవార్కి వ్యతిరేకంగా ఎలా మళ్లించారో చూసాం. శివసేనలో ఏక్నాథ్ షిండేని ఎలా ప్రోద్బలంతో బయటకు తీసుకొచ్చారో, ఆ తర్వాత ఇప్పుడు ఏక్నాథ్ షిండే ఎక్కడున్నాడో తెలియనంత స్థితికి నెట్టేశారో మనం అంతా చూసాం. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో మహారాష్ట్ర గేమ్ మొదలవుతుందా? మహారాష్ట్ర మాదిరి పరిణామాలు ఉంటాయా? చూడాలి. ఏమైనది ఒక ఆసక్తికరమైనటువంటి డెవలప్మెంట్.